అందరికీ నమస్కారాలు. ఈరోజు మనము తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇరు రాష్ట్రాల వాళ్ళు ఈరోజు ఇక్కడ సమావేశం అవడానికి ముఖ్య ఉద్దేశము వసంత లక్ష్మి మేడం యొక్క యోగా అకాడమీ దీన్ని పురస్కరించుకొని వాళ్ళు పార్టిసిపేషన్స్ ఉన్నారు. అంటే 108 సూర్య నమస్కారాలు విత్ ఇన్ 25 or 28 minutes చేశారు. అది బుక్ ఆఫ్ రికార్డ్స్, గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అని ఆ యొక్క ఫంక్షన్ అకేషన్ ముగించుకొని ఈరోజు మనము కుటుంబ సమేతంగా హాజరయ్యాం అనమాట. ఇదివరలోనే చెప్పారు మా బ్రదర్ అరుణ్ సార్, నేను బీటెక్ చేశాను, ఫస్ట్ క్లాస్ అన్నీ వచ్చాను, సాఫ్ట్వేర్ సైడ్ జాబ్ చేస్తున్నాను, ఎక్కడా గుర్తింపు లేదు, నాకైతే ఏదో శాలరీ వస్తూ ఉంది, ఏదో ఫ్యామిలీ జరుగుతూ ఉంది, రాను రాను ఇన్కమ్ పెరుగుతూ ఉంది, రీచ్ అయిపోయినా అని చెప్పి. దట్టు నేను కూడా లాయర్ ప్రొఫెషన్ 20 సంవత్సరాలు అవుతాను లాయర్ అయ్యి. కేసు గెలవడం ఓడవడం అనేది ఉంటుంది ప్రతి ఒక్క కేసు. లైఫ్ అంటూ ఏమి లేదనమాట. అంటే నా ప్రొఫెషన్ అదే అనమాట. అంటే దెర్ ఇస్ నో హ్యాపీనెస్, అసలు ఏం లైఫ్ అనేది కూడా ఏం లేదు. అది మంచి వచ్చాడో మా మిస్సెస్ శైలజ అనుకోకుండా మేడం యొక్క ఆన్లైన్ క్లాస్లో చేరడం జరిగింది. ఈ రోజు కూడా నా ఆఫీస్ రూమ్లో ఆమె యోగా చేస్తూ ఉంది. ఏదో ఎక్సర్సైజ్ చేసుకుంటా ఉంది, నాకేం సంబంధం లే, తొందరగా వదిలేస్తే ఆఫీస్లో నేను చదువుకోవాలని ఈ రోజు కూడా థాట్ అనమాట. బట్ ఈరోజు చూశాను నేను, అంటే ఎంత కష్టపడింది ఈ యొక్క అవార్డ్స్ అనేది తీసుకోవడానికి. మా వైఫ్ ఎంత కష్టపడింది, మా వైఫ్తో పాటు ఇతర మెంబర్స్ కూడా. అంటే దాని వెనకాల ఆ యొక్క మేడం యొక్క మోటివేషన్ ఎలా ఉండాలి చెప్పండి. నేను కూడా వినేవాడిని ఆఫీస్, నేను చదువుకుంటా మేడం ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ని ఎవరు సరిగా చెప్పి ఇమ్మీడియట్లీ క్యాచ్ చేసేవారు, ఎందుకు ఇలా సరిగా చూసుకోని చెప్పి. అంటే ఆమె యొక్క ఇన్స్పిరేషన్ ఎలా ఉండేది చూడండి. అసలు అకేషన్ అనుకోలేదు, మనం ఏదో ఒక ఫంక్షన్స్కి వెళ్తాము, బంధువులు ఫంక్షన్ వెళ్ళిపోతాం, వచ్చేస్తాం, అంటే అప్పటికప్పుడే జాయిన్ అయిపోతాం, వెళ్ళిపోతాం. బట్ ఇది చూడండి, ఈరోజు ఆలోచించండి, ప్రతి ఒక్క పర్సన్ అనుకుంటా వాళ్ళ ఫ్యామిలీలో ఈరోజు రివార్డ్స్ తీసుకున్నారు. వాళ్ళకన్నా ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ సంతోషపడినారు. దాంట్లో నేను ఒకడిని. ఎందుకంటే ఏదో మ్యారేజ్ అయింది, పిల్లలు, తర్వాత ఆమెకు అదే లైఫే సరిపోతుంది అనుకున్నాను నేను. అంటే నా వైఫ్ నన్ను చూసుకుంటే చాలు అని అనుకున్నాను అన్నమాట. బట్ ఈరోజు చూశాను ఆ శైలజ యొక్క వాల్యూ అనేది ఈరోజు తెలిసిందనమాట. ఇన్ని రోజులు అయితే నేను పట్టించుకోవాలా, మనకంటూ వైఫ్ ఉంది, చిల్డ్రన్ చూసుకుంటా ఉంది, నన్ను ప్రొటెక్ట్ చేస్తూ ఉంది, అదే అనుకున్నా. బట్ ఇవాళ చూశాను. ఇకపోతే మన ఫ్యామిలీస్ పాత ఓల్డెన్ డేస్లో ఆడవాళ్ళనేది ఏం తెలిసిందే మీకు. గ్రామాలు ఎక్కువ ఉండే వాళ్ళు ఏం చేసేవారు, పొద్దున్న 5 గంటలు లేసి ఇంటి మీద చిమ్మడము, ఇంటి పనులు అన్నీ చేసుకోవడం, అంటే దాన్ని ఇండైరెక్ట్గా యోగా అనేవాళ్ళు. అంటే వాళ్ళకి చూడండి, గత మన పూర్వీకులకి ఎలాంటి అనారోగ్యం లేదనమాట, ఆడవాళ్ళైనా కానీ మగవాళ్ళైనా కానీ. అంటే జెంట్స్ అనేవాళ్ళు మార్నింగే కల్టివేషన్కి వెళ్ళడము, బాగా శారీరక శ్రమ అనేది ఉండేదన్నమాట. అదొక జనరేషన్. సెకండ్ జనరేషన్, మన జనరేషన్ వచ్చేసింది. ప్రతి ఒక్కరు అంటే బిఫోర్ ఈ యొక్క టెక్నాలజీ డెవలప్మెంట్ కాకముందు ఒక జనరేషన్, అంటే మనం చదువుకునే రోజులు కూడా ఎలాంటి ఇది లేదు కాబట్టి కొంచెం కష్టం వీళ్ళు తెలిసేదనమాట. అంటే పేరెంట్స్ ఎంత కష్టపడేవాళ్ళు. ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీ అయితే ఫాదర్ ఎంత కల్టివేషన్ చేసి ఆ యొక్క పిల్లల బాగోగుల కోసము తల్లిదండ్రులు ఎంత పాటుపడేవాళ్ళు. అంటే ఎందుకంటే వాళ్ళ యొక్క ఎయిమ్ ఏమంటే మనం కష్టపడినట్టు మన పిల్లలు కష్టపడకూడదని వాళ్ళు ఎంత వాళ్ళ కల్టివేషన్ అప్పులు చేసి పిల్లల్ని చదివించి వాళ్ళు మంచి ఉద్యోగంలో రాణించి వాళ్ళు ఆర్థికంగా అయితేనేమో అన్ని రంగాల్లో బాగా రాణించాలని అదొక స్టేజ్. ఇప్పుడు జనరేషను మనం ఏం చేస్తున్నాము, పిల్లల్ని ప్రతి ఒక్కరం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఏ రంగమైనా సరే ఫస్ట్ ప్రాపర్టీ, తర్వాత రాను ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇవ్వాలి పిల్లలకి అనుకున్నాం. ఎడ్యుకేషన్తో పాటు ఎడ్యుకేషన్తో పాటు ఇప్పుడు ఏమి ఇవ్వాలనుకుంటున్నాము. దీన్ని బట్టి మేడం యొక్క యోగాని తీసుకుంటే ప్రతి ఒక్క ఫ్యామిలీకి యోగా అనేది కూడా ఒక ఆస్తి ఇవ్వాలన్నమాట. యోగా అనేది ఖచ్చితంగా పిల్లలకు కూడా ఇప్పుడే మనం మోటివేట్ చేయాలి. ఎలా అయితే ఫస్ట్ ఒక బేబీ ఎలా పుడతాడో, ఫస్ట్ మదర్ ఫీడింగ్, తర్వాత వెజిటేబుల్ ఫీడింగ్, తర్వాత ఏదో పాల్, అట్లా అంచెలంచెలుగా డెవలప్ అవుతాడో, గ్రోత్ ఎలా పెరుగుతుందో, దాంతోపాటు ఆ యొక్క 5 years నుంచే పిల్లలకు ఒక మోటివేషన్ అనేది చేయాలన్నమాట. అంటే పార్ట్ అండ్ పార్సల్. ఎలా అయితే మన స్కూల్కి కాన్వెంట్కి పంపిస్తామో దాంతోపాటు స్కూల్లో చెప్తారో లేదో కానీ పేరెంట్సే కేర్ తీసుకొని ఆ యొక్క యోగాలో పార్ట్ అండ్ పార్సల్ అనమాట. అది కూడా నేర్పిస్తూ ఉండాలి. అంటే వాళ్ళకు కూడా దైనందిక జీవితంలో అది అలవాటు అయిపోవాలన్నమాట.
కాబట్టి గురువు గారు పేరు చెప్పారు, రామచంద్ర గారు నిజామాబాద్, మనం మీద తిరుపతి, డిఫరెంట్గా వచ్చాం. ఈరోజు ఆయన చూసుకోవాలంటే ఆయన ఎంత కష్టపడి ఉంటే ఈ స్టేజ్కి వచ్చుంటారు చెప్పండి. అప్పుడైతే ఒక పర్సనే ఉండేవారేమో. రామచంద్ర గారు అంటే ఆ చుట్టుపక్కల వారు ఏమనుకుంటే ఏదో ఆయన యోగాసనం వేసుకుంటా సూర్య నమస్కారం పెట్టి మనకెందుకులే అనుకునేవాళ్ళు అనమాట. అంటే పాతకాలం సార్ని ఒక 30 years బ్యాక్ వాళ్ళ ఊర్లో చూస్తా అంటే ఆయన ఏదోలే అసలు ఎంత అంటే పిచ్చి అనుకునేవాళ్ళు. ఒకప్పుడైతే ఆ యోగా సూర్య నమస్కారాలు చేసుకుంటా ఉంటే దాని విలువ ఇదివరకు తెలిసేది కాదు. ఇప్పుడు మనం తినే ఫుడ్ అయితేనేమి, మన యొక్క దైనందిక జీవితంలో అంటే పరుగు జీవితం అన్నమాట, దానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నామా కానీ హెల్త్ పాయింట్ ఆఫ్ ఎవరు ప్రిఫరెన్స్ ఇవ్వడం లేదు. ఎర్నింగ్ అయితే బాగుంది, అన్ని అనారోగ్యం పాలైపోతున్నాము, హాస్పిటలైజేషన్ అవుతున్నాము. డాక్టర్ ఏమైనా పట్టి చూస్తున్నాడు, ఇదివరలో అయితే ఏమి చూడట్లేదు, టెస్ట్లు అనమాట. అంటే చూడండి, మేడం కూడా ఇంతకు చెప్పారు, అనారోగ్యం పాలయ్యేంత వరకు హాస్పిటల్ కావద్దు, అనారోగ్యం కాకుండా ముందే జాగ్రత్త పడండి అని. అది ఎక్కడో లేదు. అనారోగ్యం మనము ముందుగా జాగ్రత్త పడడానికి ఆస్కారం ఎక్కడుందంటే పొద్దుటి నుంచి ఫస్ట్ ప్రిఫరెన్స్ యోగాకి ఇవ్వడం అనమాట. ఎవ్రీడే పిలిచేస్తాను, ఒక్కరోజు కూడా నేను రాలేదు, ఒక్కరోజు చూశాను, నీ ప్రాబ్లం వచ్చామో ఇది మన కుదర లైఫ్లో సెట్ కాదని నేనైతే వెనక్కి వచ్చేసాను. బట్ దాని విలువని ఈరోజు తెలిసిందనమాట. ఈవేళ కూడా మా అడ్వకేట్ లైఫ్ అంటే చాలా టెన్షన్ జాబ్ అనమాట. అయినా కూడా ఒక్కసారి ఏమో ఆమెకి సాటిస్ఫై చేయాలని నేను వస్తానని ఒప్పుకున్నాను అనమాట. ఈరోజు వర్కింగ్ డే అయినా కానీ ఎంత పోగొట్టుకున్నా ఇప్పుడు తెలుస్తాను అనమాట. ఇదివరకు కూడా హైదరాబాద్ చాలాసార్లు వచ్చింది, నువ్వు వెళ్ళలే నీ ప్రోగ్రామ్ కదా నాకేం సంబంధం అన్నాను, ఓపెన్గా చెప్తున్నాను. ఇక వాల్యూ వచ్చి ఈరోజు తెలిసింది అనమాట. అంటే ఎంత కష్టపడకపోతే తను బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇవాళ తీసుకోవడం జరిగిందని. కాబట్టి మన లైఫ్లో ప్రతి ఒక్కరము ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ, పెద్దవాళ్ళైతేనేమి, పిల్లవాళ్ళైతే ఇప్పుడు మన జనరేషన్ వాళ్ళైతేనేమి, కమింగ్ జనరేషన్కి ఎడ్యుకేషన్తో పాటు యోగా అనేది ఖచ్చితంగా పార్ట్ అండ్ పార్సల్ చేయాలని చెప్పి ఈ యొక్క సభ ముఖ్య ఉద్దేశంగా నేను విన్నవించుకుంటున్నాను. సార్ వాళ్ళ హస్బెండ్ ఎక్కడో కాదు, మా ఊరు పక్కనే పాలమంగళం. అది కూడా ఒక స్పిరిచువల్ ఒక ప్లేస్ అనమాట. అంటే ఈశ్వరుడు కైలాస్ కొన ఉంది, హిల్స్ అనమాట, వాటర్ ఫాల్స్. అక్కడ వచ్చి ఆయన స్టే చేయడం జరిగింది అనమాట. ఈరోజు కూడా వాటర్ ఫాల్స్ అనేది చాలా ఫేమస్ అనమాట. సార్ వాళ్ళ ఊరు పాలమంగళం దాటుకుంటానే నారాయణవనం, అంటే వెంకటేశ్వర స్వామి ఇవాళ మనం పూజిస్తున్నాం కదా, నారాయణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి అక్కడే మ్యారేజ్ చేసుకున్నారన్నమాట. వివాహం అక్కడే జరిగింది. ఈరోజు కూడా మీరు ఆ టెంపుల్ విజిట్ చేశారంటే ఆ యొక్క మ్యారేజ్కి నలుగు పిండి తొడగడానికి ఒక రాతి ఇది ఉందన్నమాట. ఈరోజు కూడా అలానే ఉందన్నమాట. మనం ఏదో అనుకుంటాము, ఏదో తిరుమలకి వెళ్తాం దర్శనం చేసుకుంటాం, అంటే చూడండి రియల్గా అన్నీ మన కళ్ళ ముందే మనం చూసామో లేదు కానీ ఈరోజు కూడా చరిత్రని తీసుకుంటే అక్కడే అనమాట. ఆ ఏరియాలో అంటే చిత్తూరు జిల్లాలో ఎందుకని టెంపుల్స్ అని అట్లా డెవలప్ అయిందిరా అంటే దాని తర్వాత నారాయణం దాటుకుంటానే అప్పలాగుంటాను ఇంకోటి ఉందండి. అంటే నారాయణలో మ్యారేజ్ చేస్తుంది, ఆ వేటమ అట్లా వెళ్ళిపోయాడు అనమాట తిరుమలకి వెళ్ళాలని. అక్కడ వచ్చి కళ్యాణ వెంకటేశ్వర స్వామిని ఒక టెంపుల్ ఉంది అప్పలాగుంట, అంటే వడమాలపేట దగ్గర, తిరుపతి నుంచి ఒక 15 kilometers. అక్కడ అభయహస్తంలో ఉంటాడు అనమాట. అంటే ఎందుకు అభయహస్తంలో ఉన్నాడంటే స్వామివారు పద్మావతమ్మ వివాహం చేసుకుని అక్కడ హ్యాపీగా అక్కడ కొంచెం స్టే చేశారంట. కాబట్టి ఆ గుడి కూడా తిరుపతి నుంచి ఒక 15 kilometers, పుత్తూరు నుంచి ఒక 15 kilometers అనమాట. అలా అంటే చూడండి హిస్టారికల్ ప్లేసెస్ ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ అటు నుంచి అప్లై తిరుచానూరు అనమాట. తిరుచానూరు అంటే అమ్మవారి యొక్క సన్నిధి తిరుమల. అంటే చూడండి ఈరోజు మనం ఆ విషయం ఎందుకు చెప్పాలంటున్నా అంటే ఈ అకేషన్ పురస్కరించుకుని, అంటే మేడం ఎక్కడో వెంకటగిరి, సారేమో పాలమంగళము, భగవంతుడు ఒక దీంట్లో కలిపాడు, వాళ్ళ సన్నిధిలో వాళ్ళు ఎదిగినారు. వాళ్ళ తర్వాత మేడం అంటూ ఒక గాడ్ గిఫ్ట్ అనుకుంటా, ఇన్స్పిరేషన్, అంటే యోగా క్లాస్ అనేది కండక్ట్ జరిగింది. ఆ కరోనా పుణ్యం అని చెప్పి ఆన్లైన్ క్లాసెస్ పెట్టుకోవడం జరిగింది. దాని పూర్వంగా మనం అందరు ఈరోజు అందరూ అంటే ఎవరో కూడా తెలియదు అనమాట. ఇప్పుడు అడిగితే నేనే పలకరించా, చిత్తూరు అమ్మ నేను పలకరించా. తర్వాత ఈ యోగా క్లాస్ 4 members మేము ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయినాం అనమాట. అంటే మా వైఫ్తో పాటు 4-5 మంది ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయినాం. అంటే చూడండి దీనివల్ల బంధువర్గం కన్నా ఈ యొక్క ఫ్రెండ్షిప్ సర్కిల్లో బాగా ఒక అటాచ్మెంట్ అనేది పెరిగింది అనమాట. కాబట్టి నా యొక్క ముఖ్య ఉద్దేశము ప్రతి ఒక్కరూ లైఫ్లో యోగా అనేది ఖచ్చితంగా పాటించాలని ఉద్దేశిస్తున్నాను. తర్వాత అది కూడా కమింగ్ జనరేషన్ పిల్లలకు కూడా దాన్ని అలవాటు చేయాలని కోరుకుంటున్నాను. పిల్లలకి ఎలా అయితే ఎడ్యుకేషన్ ఆస్తిస్తున్నామో దాంతోపాటు యోగా అనేది కూడా వాళ్ళకి జీవితకాలం, రాబోయే కాలం కూడా జీవితకాలం యోగా అనేది ఒక విద్య, అది కూడా ఒక సబ్జెక్టు అని చెప్పి వాళ్ళకి
మోటివేట్ చేసి వాళ్ళ జనరేషన్ అలా అయితే మనం ఎక్కడో అనుకుంటాం మోడీ గారు చేస్తున్నారు, మోడీ గారు ఆరోగ్యంగా ఉన్నారని చెప్పి. మోడీ గారు వెనకాల ఇంత కష్టపడతాం ఇప్పుడే తెలుస్తూ ఉంది. ఆయన 5 o'clock లేస్తారు, ఆయన డిన్నర్ అదంతా మనకు అవసరం లేదు. ఆయన ఫస్ట్ ఏం చేస్తున్నారు, యోగా చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఇంత ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టి ఇలా ఎన్నో ఉన్నాయి. నేను సంధ్యవాడలో బాగా మంచి ప్లేస్ వేరు ఇచ్చారు, అక్కడికన్నా ఇక్కడే బాగుంది, మంచి ప్రదేశం ఇచ్చారు. కాబట్టి ఈ రోజు నుంచి ఈ యొక్క డేని పురస్కరించుకొని మనం అందరము హ్యాపీగా కుటుంబం మెంబర్స్ అందరూ యోగాని బాగా లైఫ్లో భాగంగా చేసుకుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి, గురువు గారు రామచంద్ర గారికి, మరి ఇతర పెద్దలందరూ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఇంతటితో ముగించుకుంటాను. థ్యాంక్ యూ. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు సువర్చల, గుంటూరు నుంచి వచ్చాను. నేను ఈరోజు నోబెల్ వరల్డ్ రికార్డు, ఇండియా బుక్ ఆఫ్ రికార్డు 2, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డు 3, ఇంకో 2 తర్వాత లేవు కాబట్టి ఆ పేర్లు చెప్పకూడదు, తీసుకోవటానికి వచ్చాము అవార్డు. మమ్మల్ని చూస్తే మీకు అర్థమవుతుంది మేము ఎంత సంతోషంగా, ఎంతో ఆనందంగా ఇది తీసుకోవడానికి వచ్చామన్నమాట. ఇందుకు కారణం చెప్పేదేముంది, మా గురువు గారు వసంత యోగా అకాడమీ తరఫున వసంత లక్ష్మి గారు, వారికి చాలా ధన్యవాదాలు. అయితే ఎక్స్పీరియన్స్ ఏదైనా చెప్పండి అన్నారు. ఫస్ట్ మా బాబు సూపర్ డాన్స్ చేస్తాడనమాట. వాడికి రకరకాల వీడియోస్ స్టేజ్ మీద చేయటము, వాటికి వాళ్ళు యూట్యూబ్లో ఇచ్చుకోవటం ఇలా ఉండేది. అది చూసి వాహ్ ఏముంది వీడిది అనుకునేదాన్ని. దాన్ని చూడటం, లైక్ చేయటం ఇలా ఉండేది. కొంతకాలానికి పాప పెళ్ళయింది. పాప పెళ్ళినైతే మా అల్లుడు గారు ట్రెక్కింగ్ అండ్ ఇంకొక రికార్డ్ అది సొంత. అది చూసి అమ్మో ఇటు వస్తే వీళ్ళు ఇంకొకటే అనుకున్నాను. ఓ చాలా బాగుంది ఇది అని. ఆ తర్వాత ఇంకా అనుకోకుండా తెనాలి వెళ్ళాము. తెనాలి కోవిడ్ తర్వాత అక్కడ ఏమైంది, ఇక్కడ గుంటూరులో ఉన్నంతకాలం ఏదో స్టేడియంలో తిరగటం, వాకింగ్ అని చిన్న చిన్నవేవో యోగా చేసుకునేదాన్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ట్రాక్ లేదు, బయటికి పోకూడదు, భయము. కోవిడ్ కాబట్టి కోవిడ్ ఎఫెక్ట్ అయిపోయాం బాగా బెలూన్ లాగా. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆన్లైన్లో అనుకోకుండా మా గురువు గారిది వినటం జరిగింది యూట్యూబ్లో. వసంతలక్ష్మి గారికి వెంటనే ఫోన్ అసలు చేసి, నేను సో ఇట్లాగూ నేను జాయిన్ అవ్వాలి, ఎలాగూ ఏంటి ప్రాసెస్ ఏంటి, చేయగలమా లేదా, ఇది నా వాయిస్, మరి నేను ఇంట్లోనే చెయ్యాలా, దానికి డ్రెస్సా కోడా, ఎట్లాగూ ఆన్లైన్ అంటే ఎట్లాగూ ఎక్కడికన్నా రావటమా చేయటమా, మాకైతే బయటికి రాకుండా కుదరదు. నా టైం ఇక్కడ నుంచి ఇక్కడికే, ఏ టైంలో అయితే నాకు వెసులుబాటు ఉందో ఆ టైంలో మీరు నాకు ఇవ్వగలరా, ఇన్ని క్వశ్చన్స్ అనమాట. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే కొత్తగా మళ్ళీ ఇప్పుడు ఇవి చూసిన వాళ్ళు చాలా మంది జాయిన్ అవుతారు కదా, తెలియాలి. మార్నింగ్ రావచ్చు, తర్వాత రావచ్చు, ఈవినింగ్ రావచ్చు, ఆ తర్వాత కూడా రావచ్చు. మనకి ఏ టైంలో వీలైతే ఆ టైంలో జాయిన్ అవ్వచ్చు అనే వెసులుబాటు ఉంది అంటే మొదట దానికి సంతోషం. ఎందుకంటే మార్నింగ్ కుదరదు, నాకు నైటే కుదురుతుంది, నైటే చేయాలి. సో నైట్కో బ్యాచ్ ఉంది, హ్యాపీ చక్కగా. అసలు నేనేంటి నాతో పాటు పెద్ద పెద్ద చిన్న వాళ్ళు అందరూ, మన ప్రశాంత్ వాళ్ళు అయితే చిన్నపిల్లలు, వాళ్ళు భలే చేస్తారు. వాళ్ళతో పోటీ చేస్తూ గురుగారు ఎస్ వర్చ సూపర్ అనగానే వా అని నేను అనుకోవటం, పిక్ హైలైట్ వచ్చిందంటే సూపర్ నేను బాగా వేసా అనుకోవటం. ఇలాగా చాలా ఎంకరేజింగ్ గా చేస్తారు. దీనివలన అసలు ఉపయోగాలను చెప్పేది ఏముందండి, హెల్త్ చాలా చాలా అవసరం. ఇప్పుడే కాదు, ఇక ముందు కోవిడ్ తర్వాత అప్పుడు ఎన్ని మాస్కులు వాడి మందులు వేసి రకరకాలు చేసాము. ఆ తర్వాత భయం వచ్చింది. 2 సార్లు ఇంజక్షన్స్ తీసుకున్న తర్వాత అందరికి మా స్కూల్లో మేమందరము సైడ్ ఎఫెక్ట్స్ పడ్డామండి. లెగ్ పెయిన్స్ అని, చాలా నడుము నొప్పులు అనుకుంటూ చాలా. ఈ తర్వాత ఇవి తగ్గాలి, ఇక ముందు రాకూడదు. మొదటి పాయింట్ అది. హెల్త్ పర్పస్ కోసమే నేను మన వసంత యోగాకి జాయిన్ అయ్యాను. ఆ తర్వాత చేస్తూ ఉంటే ఇక అప్పుడప్పుడు విసిగేసేది. గంటన్నరా మా బాబు రాగానే ఈరోజు డుమ్మా కొడతా అనేది. మా అమ్మాయి ఇంటికి వస్తే ఈరోజు డుమ్మా కొడతా అంటే అక్కర్లా, ముందు జాయిన్ అవ్వు, ముందు అదే, తర్వాతే చేసుకో, మేము ఉంటాము అని. అట్లాగా ఎప్పుడన్నా 1-2 రోజులు, సంవత్సరంలో 1-2 రోజులు నేను లీవ్ తీసుకుంది తప్ప మిగతా రోజులు ఎప్పుడైనా వెనక్కి పోవాలన్నా మా వాళ్ళు ఊరుకోరు. నువ్వు జాయిన్ అవ్వు, నువ్వు చేస్తేనే హెల్దీగా ఉండటమే కావాలి. సో వాళ్ళు ఉన్నారు, వాళ్ళలాగా నేను కూడా హెల్దీగా ఉండాలి. మొదటి పాయింట్ ఇలా ఉంటేనే నేను వాళ్ళని చూసుకుంటాను, వాళ్ళు నన్ను చూసుకోవాల్సిన అవసరం లేకుండా. మొన్న పొద్దున ఇంత జరిగిందంతా ఇదే, హెల్దీగా ఉండాలి. ఎప్పటిదాకా ఎండింగ్ వరకు నేను ఉండాలి, నాతో పాటు నా చుట్టూ ఉండాలి. మా నాన్నగారు గీత పారాయణ బాగా చేస్తారు. మా ఆయన చెప్తారు నేను 120 ఏళ్ళు బతుకుతా, నాలాగా అందరూ ఉండాలి అంటే. నాన్న ఇప్పటికీ చేస్తారు యోగా, నాన్న చేస్తారు. 78-79 ఇయర్స్ తనకి.
చేస్తూ అంటాడు అనమాట. గీత చదువుతారు, మా అందరికీ నేర్పారు, రోజు చదవాలి, అలానే బతకాలి, అలా ఉండాలి, శాంతంగా ఉండాలి. మన లాభం కాదు, ఇతరులు ఎంత సంతోషంగా ఉంటే మనం అంత ఆనందంగా ఉంటాం. మొదటి నుంచి ఇదే ప్రాసెస్. ఇప్పుడు నా చిన్నతనం నుంచి కూడా ఇతరులకు పెట్టడం. మా ఇంట్లో 100 మంది పిల్లలకి మేము ట్యూషన్ చెప్పేవాళ్ళం ఫ్రీగానే. బోర్డింగ్, లాడ్జింగ్ 2. స్కూల్కి వెళ్తారు, వస్తారు, బట్టలు ఉతుకుంటారు, అన్నం పెడతాము, తింటారు, పడుకుంటారు, మళ్ళీ బడికి వెళ్తారు. పక్కనంతా పల్లెటూర్లు అనమాట. పల్లెటూరు, మాది కూడా పల్లెటూరే. ఇలాగ అప్పటి నుంచి ఒకటి సర్వీసింగ్ మోడ్ బాగుంది. ఇప్పుడు క్రమంగా నాన్న దగ్గర నుంచి గీత, ఆ తర్వాత యోగా. ఇప్పుడు ఇంకా కరెక్ట్ రూట్లోకి ఎలా యోగా చేయాలి, ఇలా చేస్తే ఎంత బాగుంటుంది. ఇది చాలా బాగుంది, చాలా బాగుంది. కాకపోతే మా టైమింగ్స్ అనేసరికి కొంచెం పై రావటం, మా స్టాఫ్ కానీ పిల్లలకు కానీ చెప్తే ఎప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, అబ్బా నాకు గంటన్నర కుదరదు అంటే. ఇప్పుడు ఒక చిన్న టిప్ చెప్పు. మన లేటెస్ట్ గా కూడా మేడం గారిని అడిగాను, ఇది నా ప్రాబ్లం, ఒక చిన్న టిప్. మేడం గారిని అడిగి ఒక టిప్ చెప్పు నాకు. వెంటనే మేడం గారు, సార్ ఇది ప్రాబ్లం, ఏదైనా ఒకటి చెప్పండి మా వాళ్ళకి. వారు వెంటనే ఏదో చెప్పేవాళ్ళు, నేను పోయి ఎగురుకుంటా చెప్తే నేనేదో చెప్పినట్టు ఫీల్ అయ్యేవాళ్ళు. నాది కాదు, వసంత గారు చెప్పారు, నేను మీకు చెప్పాను అనేదాన్ని. వాళ్ళు నిజంగా దాన్ని ఫాలో అవుతూ రిజల్ట్ వాళ్ళది చూసేసి బాగుందని చెప్పగానే హ్యాపీ, నేను ఏదో చేసేసారు అనుకునేది అనమాట. ఈ విధంగా నేను చాలా హెల్దీ, చాలా అంటే చాలా చాలా సివియర్ కోల్డ్ ఉండేది మేడం గారు నాకు. అసలు ఎప్పుడు కంటిన్యూస్, చాలా వరకు తగ్గిపోయింది. ఈ సీజన్ నాకు అసలు ముక్కు కారకుండా ఉండదు, అంత సివియర్గా ఉంటుంది. అలాంటిది దాదాపు 1.5 year అవ్వలే బుజ్జి, 1.5 year అయింది. దాదాపు జలుబు లేదు, మామూలు చిన్న చిన్న జలుబు వస్తూ పోతుంది కానీ ఇబ్బంది పడేదే లేదు. ఇది నాకు మొట్టమొదటి చాలా హ్యాపీగా ఉన్నది. పోతే బరువు తగ్గాలి, లేకపోతే ఇంకేదో అనేది కాదు, ఉండాలి. నేను అప్పు ఎక్కగలగాలి, కొండ నేను దిగగలగాలి కదా. నా ఫుడ్ నేను వండుకోవాలి, నా పనులు నేను చేసుకోవాలి. పనమ్మాయి వచ్చిందా రాలేదా అని చూసుకోక్కర్లేదు, నడవగలనా లేదా, ఆటో వచ్చినా రాకపోయినా నడుచుకుంటా పోయి నడుచుకుంటా రావాలి. ఇలా హెల్దీగా ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా ఇలా ఉండాలి. ఇలా ఉండాలి అంటే ఆరోగ్యంగా ఉండి తీరాలి, అది మన చేతుల్లోదే. ఇంకా ఇంకొకటి కూడా చెప్పారు, హాస్పిటల్ వైపు చూడకుండా ఉండాలి, ప్రామిస్ చేయండి అన్నారు ఆనంద్ గారు ఇందాకన. అంత పెద్ద ప్రామిస్ చేయాలనే కోరిక, అలా రావాలి, సాధించాలని అనుకుంటున్నాను. నేను ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్లకుండా ఉండాలని. నాలాగనే మీరందరూ కూడా, మేము అందరం మా ఫ్యామిలీ ఓకే ఉంటాము. మా అలాగే ఇంకెవరైనా కావాలన్నా కాంటాక్ట్ చేయొచ్చు మేడం గారిని. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు అరుణ్ కుమార్ రెడ్డి. నా వైఫ్ పేరు క్రాంతిప్రియ అండి. మేమిద్దరం కూడా యోగాలో వసంత మేడం ఒక అకాడమీలో స్టూడెంట్స్మే. సో నేను కొన్ని కారణాల చేత నేను ఐపమాల దీక్ష వల్ల నేను ఈ రికార్డులో పార్టిసిపేట్ చేయలేకపోయాను. బట్ నా వైఫ్ పార్టిసిపేట్ చేసింది. షీ అచీవ్డ్ ద రికార్డ్ అండ్ మోర్ ఓవర్ మీరు కూడా అందరూ అచీవ్ చేశారు. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. నేను ఇక్కడ మీ టైం ఎక్కువ తీసుకోను, 2 పాయింట్స్ డిస్కస్ చేద్దాం అనుకున్నాను. ఒకటి మా వైఫ్ గురించి, 2 యోగా గురించి. మా వైఫ్ గురించి ఏంటంటే నన్ను ఎప్పుడు అడుగుతూ ఉంటుంది, నేనేం చేయలేకపోతున్నాను, నాలో ఏం టాలెంట్ లేదా, నేను ఏమి చేయలేకపోతున్నాను, నేనేమి ఎర్న్ చేయలేకపోతున్నాను, ఇలా చాలా చెప్తూ ఉండేది నాకు. నేను ఒకటే చెప్పాను, టాలెంట్ అనేది ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది, అది మనం ఎక్స్ప్లోర్ చేయాలి అంతేగాని ఇంకా వేరే ఏం లేదు. అదేం గొప్ప క్వాలిటీ కాదు, ఇంకా వీళ్ళలో లేనిది వాళ్ళలో ఉన్నది ఏం లేదు. మనం ఐడెంటిఫై చేసుకొని మనం ఎక్స్ప్లోర్ చేయాలనేది నేను చెప్తూ ఉన్నాను. సో తను అచీవ్ చేసిన రోజు నేను తనకు గుర్తు చేశాను, నీకు ఈరోజు అర్థమైందా, ఈ రోజు నీలో ఉన్న టాలెంట్ ఏంటి అనేది నేను గుర్తు చేశాను. సో ఇలాంటి మోటివేషన్ మనం ఇస్తూ ఉంటే వాళ్ళు ఎంతో ఎదుగుతారు. ఎందుకంటే నేను ఇందాక సార్ అడిగారు, మీ ఆడవాళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఎలా ఫేస్ చేస్తారు అని. సో నాకు అప్పుడు ఒక పాయింట్ ఒకటి గుర్తొచ్చింది, నేను అప్పుడు చెప్పలేకపోయాను, ఇప్పుడు చెప్దాం అనుకుంటున్నాను. తను 2 బేబీస్ డెలివరీ చేసింది, అది కూడా నార్మల్ డెలివరీ. ఆ నార్మల్ డెలివరీస్ రెండిట్లోనూ త్రూ అవుట్ ద డెలివరీ ప్రాసెస్ నేను అక్కడే ఉన్నాను, రూమ్లోనే. ఆ పెయిన్ ఏంటనేది నేను చూశాను. ఐ విట్నెస్ దట్ పెయిన్. హారిబుల్ అండి. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద లేడీస్. సో మీరు అంత పెయిన్ని భరించగలుగుతున్నారు. సో అలాంటి మీరు ఎన్ని హైట్స్ అచీవ్ చేయగలరు, ఎంత ధైర్యం మీలో ఉంటుంది. సో అది మీరు కొంచెము బయటికి తీసుకురండి అంతే, ఇన్ ఎ గుడ్ వే, ఇన్ ఎ నెగిటివ్ వే కాదు, ఇన్ ఎ పాజిటివ్ వే తీసుకొచ్చి మీరు మంచి మంచి హైట్స్ని అచీవ్ చేయొచ్చు. సో అదొక పాయింట్. సో క్రాంతి, నీకు అర్థమైందా నీ టాలెంట్? యా. సో మీలో కూడా అందరిలోనూ ప్రతి ఒక్కరిలోనూ టాలెంట్ ఉందండి. సో అది మీరు అచీవ్ చేస్తారు. నెక్స్ట్ రికార్డ్స్లో నేను కూడా మీతో పాటు పార్టిసిపేట్ చేస్తాను. విల్ డెఫినెట్లీ అచీవ్ ద నెక్స్ట్ గోల్స్. ఇంకా యోగా విషయానికి వస్తే, ఇందాక పెద్దలు అన్నారు కదా, మనం కొంచెం పెద్ద అయ్యే కొద్ది గ్రో అయిన తర్వాత మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అని. దట్ ఈస్ వెరీ ట్రూ.
మనం లాస్ట్ శ్వాస వరకు కూడా ప్రతి చిన్న పని, ఏది పనైనా సరే మనం ఇతరుల మీద డిపెండ్ అవ్వకుండా మన పని మనం చేసుకునే విధంగా మనం ఉండాలి అంటే యోగా ఖచ్చితంగా మనం ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే యోగా స్పిరిచువల్గా కానీ, ఫిజికల్గా కానీ, మెంటల్గా కానీ మనం ఇంకొక హైట్స్లోకి వెళ్తాం. లైక్ ఎనీ సిచ్యువేషన్ మనము హైట్స్ని కానీ డౌన్స్ని కానీ మనం ఈక్వల్గా చూడగలిగేది యోగాలోనే. ఆ మెంటల్ స్టెబిలిటీని మన యోగా ద్వారా మనం అచీవ్ చేస్తాం. సో అది కూడా ప్లస్ మళ్ళీ మన మెంటల్ హెల్త్ని, ఏదైనా చిన్న విషయాన్ని కూడా మనం చాలా లో అయిపోతాం. ఇంకా ఫిజికల్ ఫిట్నెస్ ఇంకా మనకు చెప్పనవసరం లేదు. కంప్యూటర్ ముందు కూర్చొని వర్క్ చేసే వాళ్ళంతా వాళ్ళు వాకింగ్ ఉండదు, ఏ ఫిజికల్ యాక్టివిటీ ఉండదు. ఇలా యోగా అండ్ జిమ్ అంటే వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ వస్తుంది కానివ్వండి, మెంటల్ యాక్టివిటీ అనేది ఉండదు. సో యోగా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం బాడీని ఫిట్గా ఉంచుకోవచ్చు, అట్ ది సేమ్ టైం మన మెంటల్ స్టెబిలిటీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. వాట్స్ ఎవర్ అప్ అండ్ డౌన్స్ చాలా వస్తూ ఉంటాయి లైఫ్లో. వీళ్ళన్నీ అధిగమించాలంటే మనకు మెంటల్ స్టెబిలిటీ ఉండాలి. ఆ స్టెబిలిటీ యోగా ద్వారా వస్తుంది అనేది నేను పూర్తిగా నమ్ముతాను. సో I would encourage all of you to join Vasanta Yoga Academy and wherever, me nearest yoga academies, whatsoever, yoga matram assalu manakandi. So thank you all of you. అందరికీ నమస్కారం. గురువు గారికి, మా గురువు గారు వసంతలక్ష్మి మేడం గారికి అందరికీ నమస్కారం. నేను ఈరోజు మేడం వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్న ఈ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ అచీవింగ్ సక్సెస్ ఈవెంట్ కోసం విష్ చేశాను. కానీ యాక్చువల్గా నేను ఈవెంట్లో పార్టిసిపేట్ చేయలేదు, కానీ నేను వచ్చాను ఎందుకంటే ఇది మెయిన్గా నన్ను నేను మోటివేట్ చేసుకోవడం కోసం. నేను మేడం గారి స్టూడెంట్, లాస్ట్ వన్ ఇయర్ నుంచి మేడం దగ్గర యోగా నేర్చుకుంటున్నాను. బట్ కొంచెం మధ్యలో కొంచెం ప్రాబ్లం వచ్చి డిస్కంటిన్యూ అయ్యాను. స్టిల్ నేను ఆ డిస్కంటిన్యూ అయిన పీరియడ్లో ఏం మిస్ అయ్యానో అనేది నేను ఇవాళ తెలుసుకున్నాను. యాక్చువల్లీ ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే సంపాదించుకోవాలంటారు కదా. సో ఐఎమ్ బ్యాక్. నెక్స్ట్ వచ్చే రికార్డ్ ఖచ్చితంగా మేడంతో ఇంకా కొంచెం ట్రైనింగ్ తీసుకొని పార్టిసిపేట్ చేసి విన్ అవ్వాలని కోరుకుంటున్నా. డెఫినెట్లీ ఐ విల్ డూ దట్. ఫస్ట్ వసంత యోగా అకాడమీ మేడం దగ్గరే ఎందుకు యోగా నేర్చుకోవాలంటే నా దగ్గర ఒక 5 పాయింట్స్ ఉన్నాయి, ఎందుకని చెప్తాను. ఫస్ట్ థింగ్ వచ్చి తను చాలా మోటివేటివ్, అంటే మనల్ని బాగా ఇన్స్పైర్ చేస్తారు, చాలా మంచి విషయాలు చెప్తారు. క్లాస్లో యోగా నడుస్తుంటుంది, ప్రాక్టీస్ నడుస్తుంటుంది, దాంతోపాటు తను చాలా మంచి విషయాలు చెప్తారు. అంటే మనము వాటిని ఎలా తీసుకుంటాం అనేది ఇంపార్టెంట్. తను యాక్చువల్లీ ఐ ఫీల్ లైక్ షీఈ్ మై సిస్టర్. నేను తనతో ఏమైనా షేర్ చేసుకోగలను అనుకుంటాను. చాలా హార్ట్కి క్లోజ్గా ఉంటారు ఆవిడ నాకు పర్సనల్గా. నాకు ఈవెన్ మనం హెల్త్ ప్రాబ్లం ఏదైనా వస్తే ఫస్ట్ అమ్మకి ఎలా చెప్పుకుంటామో నేను ఐ ఫీల్ లైక్ షేరింగ్ విత్ మై మేడం. ఫస్ట్ నేను యోగా అంటే ఇంట్లో కొంచెం ఎక్సర్సైజెస్ చేసుకునేదాన్ని, యోగా కాదు, జస్ట్ యూట్యూబ్ చూసి అవి చూసి వీడియోస్ చూసి ఎక్సర్సైజ్ చేసుకునేదాన్ని. అలా మేడం వీడియో ఒకసారి చూసిన వెంటనే ఫోన్ చేసి ఐ వాంట్ జాయిన్ మేడం అని జాయిన్ అయ్యాను. మొదట్లో జాయిన్ అయినప్పుడు ఫస్ట్ ఒక 1 వీక్ చాలా కన్ఫ్యూజన్గా ఉండేది, ఏమీ అర్థమయ్యేది కాదు. తను ఒకటే అన్నారు, మైక్ మ్యూట్ చేసి నేను చెప్పింది చేస్తూ ఉండు అంతే. అలా ఒక 15 days 1 month చేశాను. దెన్ ఐఎమ్ ఇన్ ట్రాక్. అంటే నాకు అర్థమైంది ఏంటి ఎలా చేయాలి అని. మొదట్లో ఫస్ట్ కన్ఫ్యూజన్ ఉంటుంది, అందరికీ అర్థం కాకపోవచ్చు ఏంటి ఎలా చేయాలని. బట్ తను క్లియర్గా తీసుకొస్తారు, మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు, తను బాగా అంటే ఎక్కడికక్కడ రెక్టిఫై చేస్తారు, బాగా చెప్తారు. అండ్ వన్ మోర్ థింగ్, ఇన్స్పిరేషన్, చాలా ఇన్స్పైర్ చేస్తారు మనల్ని. యోగా ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, తనే ఒక ఇన్స్పిరేషన్. అంటే ఈ ఏజ్లో ఆవిడ ఇంత అచీవ్ చేశారంటే నిజంగా చాలా గ్రేట్. అండ్ వన్ మోర్ థింగ్, యోగా అంటే ఓన్లీ ఫిజికల్ ఎక్సర్సైజ్ కాదు, మెంటల్గా ఎదగాలి అండ్ స్పిరిచువల్ అటాచ్మెంట్ కూడా చాలా ఉంటుంది అని చెప్తారు. క్లాస్లో భగవద్గీత శ్లోకాలు చదివే వాళ్ళము, రోజు ఒక శ్లోకం ఖచ్చితంగా, దాని శ్లోకం మనం కంఠస్థం చేయాలని కాదు, దాని భావార్థం కానీ రోజు ఒక మంచి ఏమంటారు మంచి భావన వింటాం. అది మనం ఎంతవరకు ఆచరణలో పెడతామో లేదో వేరే విషయం, ఫస్ట్ వినడం ఇంపార్టెంట్. సో అలా నాకు అది కూడా చాలా బాగా నచ్చింది మేడం దగ్గర. సో అది ఒకటి. అండ్ కాంపిటీషన్, హెల్తీ కాంపిటీషన్, అందరికీ అదేదో పోటీ పడి నేను ఎక్కువ చేయాలి అని కాదు.
అంటే మనం ఎక్కడున్నాం, మనం ఇంకా నెక్స్ట్ ఎక్కడి వరకు వెళ్ళొచ్చు, మన వాళ్ళు ఎలా చేస్తున్నారు, మన పక్క వాళ్ళు, మన తోటి స్టూడెంట్స్ ఎలా చేస్తున్నారు అనేది చెప్పి తను చాలా హెల్దీ కాంపిటీషన్ క్రియేట్ చేసేవాళ్ళు. సో నాకు అవన్నీ నచ్చాయి. సో నేను మళ్ళీ మేడం దగ్గర రీజాయిన్ అయ్యి నెక్స్ట్ రికార్డ్స్లో పార్టిసిపేట్ చేసి డెఫినెట్గా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. మీ అందరూ కూడా జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. గురువు లేని విద్య గుడ్డి విద్య. అదేవిధంగా ఈ రోజులో యూట్యూబ్లో ఛానల్స్లో యోగా ఎలా చేయాలో చూపిస్తుంటారు. అది చూస్తూ చేయడము నేను చేశాను ఒకప్పుడు. నేను లాస్ట్ మంత్ నేను వసంత లక్ష్మి మేడం గారిది యోగా చేసిన తర్వాత అట్రాక్ట్ అయ్యాను. నేను లాస్ట్ మంత్ జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత నేను ఒక మేడం ఫస్ట్ వార్మప్ ఇస్తే తర్వాత మ్యూజిక్ పెడుతుంది. ఆ మ్యూజిక్లో ఎలా ఉంటుంది అంటే అసలు తన్మయత్వం అయిపోతుంది. నేను అసలు డ్యాన్స్ చేయాలనిపిస్తుంది. నాకైతే నాకు సిగ్గు అవుతుంది, కానీ డ్యాన్స్ చేయాలని అంత హ్యాపీ ఫీల్ అవుతుంది. సో డ్యాన్స్ అంటే ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తాం. అంటే ఏ ఒక్క మూమెంట్ కానీ వేస్ట్ కాదు. ప్రతి అవయవం అనేది అక్కడ ఎఫెక్ట్ ఉంటుంది. నాకు అప్పుడు అనిపిస్తుంది, ఓహో అంటే నాకు మొత్తం చెమట పట్టేస్తే నాకు నా బెల్లి తగ్గింది. తర్వాత నన్ను చూసిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ ఆశ్చర్యపోయారు. నన్ను అప్పుడు నువ్వు ఏంది తగ్గిపోయావు, గ్లో వచ్చిందని. అంటే మా మిస్సెస్ జాయిన్ అయింది లాస్ట్ మంత్. సో అంటే నేనంటే యోగా మూలన చాలా ఎఫెక్ట్ ఉంటుంది. మరి నేను ఇంతవరకు అసలు యోగా చేసేవాడిని కాదు, చేసేవాడిని వచ్చేవాడు. తర్వాత యోగా మూలన ఇంత ఎఫెక్ట్ ఉంటుందా తెలుసుకున్నాను. ఒకటి ఏంటంటే మనం చేసే యోగా అనేది మనకు లాభం. ఇప్పుడు మనం చేసే లేడీస్ కానీ జెంట్స్ కానీ, లేడీస్ అనుకోండి, వాళ్ళు వంట చేస్తారు, అంట్లు తోముతారు, పిల్లల్ని చూసుకుంటారు, భర్తను చూసుకుంటూ ఇస్తాడు. అలాగే జెంట్స్ కూడా వాళ్ళ భార్యను చూస్తారు, పిల్లల్ని చూస్తారు. అయితే ఇది టైం ఎవరి గురించి చేశారు? వేరే వాళ్ళ గురించి చేశారు. కానీ మనం చేసే యోగా కానీ జిమ్ కానీ ఏదైనా చేసేది ఎవరి గురించి? మన గురించి. అది ఎందుకంటే నేను చేసే 1 hour 1.5 hour ప్యూర్లీ ఫర్ మీ ఓన్లీ, నా గురించే. నేను వేరే వాళ్ళ నుంచి చేయడం అంటే అది ఇంపాసిబుల్. అది వేరే వాళ్ళు చేశారంటే అది నేను ఒప్పుకోను. నేను చేసే ప్రతి పని వేరే వాళ్ళు చేస్తుండొచ్చు, కానీ మనం చేసే యోగా కానీ జిమ్ కానీ వాకింగ్ కానీ జాగింగ్ కానీ ఏది చేసినా కూడా అది 1.5 hour నా ఆరోగ్యం గురించి, నా హెల్త్ గురించి, నా ఫ్యూచర్ గురించి, నా హ్యాపీనెస్ గురించి నేను వెచ్చించిన టైం. అది దిస్ టైమ్ ఈస్ ఓన్లీ మెంట్ ఫర్ మీ. అలాగే ప్రతి వాళ్ళు యోగా కానీ ఏదో సంథింగ్ యాక్టివిటీ మూమెంట్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, హెల్తీగా ఉంటారు. యోగా ద్వారానే కాదు, ఎనీ కైండ్ ఆఫ్ మెడిటేషన్ కానీ. ఇప్పుడు మెడిటేషన్ మేడం దగ్గర మెడిటేషన్ ఉంటుంది, భగవద్గీత ఉంటుంది, రకరకాల ఎన్నో ఉంటాయి. అంటే ఎవ్రీ మూమెంట్ కూడా నేను చూస్తాను కదా. సీనియర్ ఇంత ఏజ్ అయినా కూడా నేను ఇంత చిన్న ఏజ్లో మేడం చూసి, మేడం చూపులు ప్రతి మూమెంట్ చూస్తే అబ్జర్వ్ చేస్తుంది. ఏమాత్రం మూమెంట్ మిస్టేక్ చేసినా కూడా వెంటనే చెప్తుంది. అప్పుడు ఆ భయము భక్తి ఏదో ఉంది, కానీ ఆ భయభక్తి వలన నాకు రాని కష్టపడ్డా కూడా కష్టపడతాను. ఎందుకంటే ఓహో మేడం ఇంత కష్టపడమని చెప్పినప్పుడు దానికి ఎఫెక్ట్ ఉండాలి. ఎఫెక్ట్ లేకపోతే వేస్ట్ అసలు చేసి వేస్ట్. డబ్బు క్వశ్చన్ కాదు. ఇప్పుడు ఇంత డబ్బు జస్ట్ 3,500 కానీ ఈ యొక్క డబ్బుకు విలువ కట్టలేని యొక్క ఆరోగ్యాన్ని ఇస్తుంది మనకు మేడం. ఈ యొక్క దానికి అసలు ఎవరు విలకట్టలేమో, మనం విలకట్టదు కూడా తప్పే. సో ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉండాలి. ఈ రోజుల్లో లేరు, అంత కమర్షియల్లో సంథింగ్ కూడా. కానీ అలాంటి మేడం లాంటి వాళ్ళు, యోగా గురువులు 100 మంది ఉన్నా కూడా మన దేశం చాలా ఉపయోగమవుతుంది. అలాంటి వాళ్ళు ఉండాలి. మేడం ఇంకా 100 years చాలా హ్యాపీగా ఉండాలి. మాలాంటి వాళ్ళకి అందరూ చేయాలని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా రామచంద్ర గురు గారికి పాదాభివందనాలు. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ నోబెల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మేము సాధించాము, కానీ మాకంటే ఎక్కువ కష్టపడిన వ్యక్తి ఒకరు ఉన్నారు. అండ్ మాకు తెలియదు ఎలా ముందరికి వెళ్ళాలో. తను ఒక వే క్రియేట్ చేసి మాకు లైఫ్ లాంగ్ మర్చిపోలేని అనుభూతిని ఇచ్చింది వసంత లక్ష్మి మేడం అండ్ వసంత యోగా అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చి మమ్మల్ని స్టేజ్కి తీసుకొచ్చినందుకు ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో పార్టిసిపెంట్స్ అందరికీ అండ్ రెస్పెక్టివ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కాంగ్రాచులేషన్స్. యోగా వల్ల మనుషులు మారుతారా అన్న దానికి ఆన్సర్ ఎస్ అనే చెప్పాలి. ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ నేనే. మా జనరేషన్ వాళ్ళకి కల్చర్ కానీ ట్రెడిషన్ కానీ ఆఖరికి దేవుణ్ణి కూడా పట్టించుకోనంత బిజీ, అంటే బిజీ అని కాదు, మేము పట్టించుకోము అంతే. ఎందుకంటే మాకు తెలీదు ఎలా వెళ్ళాలి అని చెప్పేసి. ప్లస్ మెంటల్ స్ట్రెస్, డిప్రెషన్, హాస్పిటల్స్ ఇవే మా చుట్టూ ఉండేటివి మొత్తం ఇవే. మేము ఎటు చూసినా అవే ఉంటాయి. మా ఫ్రెండ్స్తో మాట్లాడినా అయ్యో నాకు డిప్రెషన్ ఉంది, అయ్యో నేను ఇట్లా వెళ్ళిపోతున్నా అట్లా వెళ్ళిపోతున్నా అన్నదే ఉంటుంది ఎప్పుడు. అండ్ స్ట్రెస్ అనేది ఎలా ఉంటుంది అంటే మేము తట్టుకోలేనంత ఉంటుంది. మా ఏజ్ వాళ్ళకి ఇది చాలా కామన్. నేను కూడా అలాంటి సర్కిల్లోనే ఉండేదాన్ని. అలాంటి మెంటల్ స్ట్రెస్, అలా హాస్పిటల్స్ అన్నీ సేమ్ టు సేమ్ అలాగే ఉండేదాన్ని. బట్
నేను మారింది యోగా వల్ల. అంటే లైఫ్లో నేను దేనికి వచ్చాను అన్నది తెలుసుకోవడానికి. ప్రతి ఒక్క వ్యక్తికి అంటే నార్మల్ పర్సన్స్కి గోల్ ఏముంటుంది అంటే మనీ సంపాదించాలి, ఆస్తులు సంపాదించాలి. ఇవి కాదు. మనం అంటే మన లైఫ్ పర్పస్ అది అని మనం అనుకుంటాం, కానీ అది కాదు. వి కేమ్ హియర్ టు డూ సంథింగ్ మోర్ దాన్ జస్ట్ ఎర్నింగ్ మనీ, మోర్ దెన్ జస్ట్ అంటే ఒకరిని ప్లీజ్ చేయడానికి మనం రాలేదు. మనల్ని మనం ప్లీజ్ చేసుకోవాలి ఫస్ట్. నీకు నువ్వు ఇంపార్టెంట్ అయినప్పుడు నువ్వు ఇంకో వ్యక్తికి ఇంపార్టెంట్ అవుతావు. అది నేను తెలుసుకుంది యోగా వల్ల. అంటే గివ్ యువర్ సెల్ఫ్ దట్ ఇంపార్టెన్స్. అప్పుడే మీరు వేరే వాళ్ళకి నీకు నువ్వు అంత ఇంపార్టెంట్ ఉన్నప్పుడు నువ్వు ఆబ్వియస్గా పక్కన వ్యక్తికి ఇంకెక్కువ ఇంపార్టెంట్ అవుతావు. అయినా మనకు అవసరం లేదు పక్కన వ్యక్తుల గురించి. మనము ఉన్నాము అంటే అసలు ప్రపంచమే మనకు అవసరం లేదు. ఇదంతా నేను నా జీవితంలో ఇదంతా తెలుసుకుంది నా గురువు గారు రామచందర్ గురుగారు వల్ల. అంటే సార్ నన్ను ఎప్పుడు ఎదుటి వాళ్ళకి ఇంట్రడక్షన్ చేసేటప్పుడు ప్రశాంతి తిన్న దత్తపుత్రిక అని చెప్తారు. సేమ్ అలాగే కంటికి రెప్పలా నన్ను ఎట్లా కాపాడుతారంటే కన్న కూతురులానే కాపాడుకుంటూ ఉంటారు. అండ్ లైఫ్ ఎప్పుడన్నా నార్మల్గా చిన్న మాటలైనా కానీ అవి నన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తాయి. అంటే నేను ఇలా వెళ్ళాలి అనుకున్న దాన్ని మొత్తం రౌండ్గా తిరిగి మళ్ళీ నేను కరెక్ట్ వేలోకి వెళ్ళిపోతాను. లైఫ్లో ఒక క్రాస్ రోడ్స్ ఉండే అన్నమాట లాస్ట్ 2 years బ్యాక్. అప్పుడు యోగాలో అడుగు పెట్టాను. అది కూడా మా మమ్మీ యోగా వెళ్ళు అంటే వద్దు, నేను యోగా వెళ్ళను అని చెప్పేసి మస్తు మారం చేసి నువ్వు వెళ్ళాలని పట్టుబట్టి తీసుకెళ్లారు. అండ్ దట్ వాజ్ మై బెస్ట్ డెసిషన్ ఇన్ మై లైఫ్. నేను అది ఎప్పటికీ రిగ్రెట్ అవ్వను. యోగా నన్ను మార్చింది, నన్ను నిలబెట్టింది. నేను ఇక్కడ మీ ముందు మాట్లాడుతున్నానంటే దానికి కారణమైంది. అలాగే ఇంకో వ్యక్తికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి, అమ్మ. అంటే నేను ఏది చేసినా నాకు సపోర్ట్ చేయడానికి వెనుకనే ఉంటారు. మీ అందరికీ తెలుసు 108 సూర్య నమస్కారాలు తను కూడా పార్టిసిపేట్ చేశారు. నాకంటే అంటే నాకు కనిపించినంత వరకు షీఈస్ ద బెస్ట్, షీఈస్ ద వరల్డ్ ఫర్ మీ. అండ్ అంటే తను లేకపోతే ముందడుగు వేయలేను. లైఫ్ని ఎలా లీడ్ చేయాలో కూడా నాకు తెలియదు. షీ గేవ్ ఎవ్రీథింగ్ టు మీ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ హర్. అండ్ ఇంకోటి ఏంటి అంటే వాళ్ళు నా పైన ప్రౌడ్ ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఐఎమ్ ప్రౌడ్ టు బీ దట్ డాటర్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు కావ్య. నేను తిరుపతి నుంచి వచ్చాను. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. సో బేసిక్గా యూజువల్గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఎంత స్ట్రెస్ ఉంటుందో, బీయింగ్ ఏ ఉమెన్, ఒక బేబీకి మదర్గా ఒక ఫ్యామిలీని లీడ్ చేయడం. యాక్చువల్గా మాది పెద్ద జాయింట్ ఫ్యామిలీ అనమాట. ఒక ఫ్యామిలీని లీడ్ చేయడము, ఇవన్నీ బీయింగ్ ఏ సాఫ్ట్వేర్ ఉమెన్ ఇలా చాలా స్ట్రెస్ అన్నీ ఉంటుంది. సో వన్ ఫైన్ డే అనమాట, నేను వసంత యోగా అకాడమీ మేడం వాళ్ళది సోషల్ మీడియా ద్వారా చూశాను ఆన్లైన్ క్లాసెస్ ఉంటుంది అని చెప్పి. అంతకుముందే చిన్న చిన్న ప్రాక్టీస్ చేసుకునేదాన్ని, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయాలని డ్యూరింగ్ కోవిడ్, పోస్ట్ కోవిడ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయాలని చెప్పి ఒక థాట్ వచ్చింది. సో ఇది సోషల్ మీడియా ద్వారా ఒక అవకాశం దొరికితే మేడం కాంటాక్ట్ అయ్యి మేడం ఫుల్ డీటెయిల్స్ తీసుకున్నారనమాట. సో అప్పటి నుంచి డే 1 నుంచి ఇప్పుడు దాదాపు 1.5 year అవుతుంది నేను జాయిన్ అయ్యి. డే 1 నుంచి నేను చాలా చేంజ్ ఓవర్ చూడగలుగుతున్నాను. ఈవెన్ వెయిట్ లాస్, మెంటల్ స్ట్రెస్, ఈవెన్ ఎథికల్గా కానీ అదేంటి ట్రెడిషనల్గా, డివోషనల్గా మేడం క్లాసెస్లో ఎటువంటివి కావాలన్నా అన్ని మేడం యాడ్ చేసి ఒక ప్యాకేజ్ లాగా అనుకోండి అవన్నీ మాకు అందిస్తున్నారనమాట. సో 1.5 hour డైలీ క్లాస్ ఉంటుంది. 1.5 hour క్లాస్లో మేము మ్యూజిక్తో స్టార్ట్ చేస్తాము. ఆ మ్యూజిక్ లేదే మాకు డే గడవదు. సో ఆ మ్యూజిక్ ఫినిష్ చేసి మళ్ళీ భగవద్గీత స్టార్ట్ చేస్తారు. అది ఇంకా ఎర్లీ మార్నింగ్ ఒక పాజిటివ్ మైండ్ సెట్తో స్టార్ట్ అవుతుంది అనమాట ఎవ్రీడే. సో అలాగా నేను మేడం యూజువల్గా ఇనిషియలీ హాఫ్ అన్ అవర్ అలా చేయించేవారు.
మళ్ళీ బాగా చూడండి నా క్లాసెస్ మా ఎలా వెళ్తుంది ఎలా జరుగుతుంది అని బాగా చెప్పేవాళ్ళు. సో 6 days 7 days అలా గమనించామన్నమాట ఎలా చేయాలి అని. సో ఇప్పుడు 1.5 hour క్లాస్ నుంచి నేను 2 hours వచ్చాను మేడం స్పెషల్ పర్మిషన్స్తో. 2 hours నుంచి ఇప్పుడు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్, నోబుల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇవన్నీ చేయగలిగాను అనమాట. ఈ గొప్ప ఆపర్చునిటీ నాకు తెలిసి ఎటువంటి యోగా ఇన్స్టిట్యూట్లో నాకు తెలిసి ఎవరికి వచ్చిండదు. నేను ఎప్పుడైతే వినలేదు, వచ్చింటే హ్యాపీయే, కానీ నేనైతే వినలేదు ఇలాగా ఆపర్చునిటీ వస్తుంది అని. ఇంకా జనరల్గా నా విషయానికి వస్తే యోగా ఉండడం వల్ల నేను 14 kgs వెయిట్ లాస్ అయ్యాను. 87 ఉన్నాను, ఇప్పుడు 74కి వచ్చాను. టోటల్ 14 kgs వెయిట్ లాస్ అయ్యాను. మేడం ఇచ్చే టిప్స్, డైట్ ప్లాన్స్, ఎవ్రీథింగ్ అన్నీ క్యారీ ఫార్వర్డ్ చేసుకొని యోగా చేయడము. ఇన్ కేస్ నేను ముందు రోజు ఏమన్నా ఐస్ క్రీము అలాంటివి తిన్నా కూడా మేడం క్లాస్లో ఒక 1/2 hour ఎక్స్ట్రా క్లాస్ చేసేదాన్ని. సో అలా క్యాలరీస్ కట్ చేసుకొని తిన్న క్యాలరీస్ని యోగా ద్వారా రెడ్యూస్ చేసుకొని ఇవన్నీ చేయడం వల్ల 14 kgs వెయిట్ లాస్ అయ్యి ఈరోజు ఇక్కడ హ్యాపీగా ఉన్నాను. ఇంకా అందరికీ మెసేజ్ ఇవ్వడం ఏమంటే నేను ఇవాళ అందరూ యోగా చేయాలి. ఎందుకంటే మన హెల్త్ మనమే చూసుకోవాలి. వేరే వాళ్ళు ఎవ్వరు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడున్న సొసైటీలో ఎవ్వరు చూడరు. మన హెల్త్ మనమే చూసుకోవాలి. సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యోగా అకాడమీకి వస్తే మీరు హ్యాపీనెస్, పీస్ఫుల్నెస్, అన్ని స్ట్రెస్ లెవెల్స్ ఇవి 2 యాడ్ చేసుకొని అది రిమూవ్ చేసుకోవచ్చు. అంతే. నమస్కారం. మేడంకి చాలా థ్యాంక్స్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ ఈరోజు అందరికీ పార్టిసిపేట్స్ అందరికీ సక్సెస్ మీట్ వచ్చిన వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ ఈవెంట్ని చాలా సక్సెస్ చేసినందుకు. నమస్కారం. ముందుగా మా గురువు గారు అయినటువంటి రామచందర్ గురూజీ గారికి నా పాదాభివందనాలు. సార్ ప్రోత్సాహంతో నేను ఈ యోగాలో స్టార్ట్ అవ్వడం జరిగింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో మాకు ఈ అవకాశం కల్పించినటువంటి వసంతలక్ష్మి మేడం గారికి స్పెషల్గా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. అసలు వరల్డ్ రికార్డ్, అసలు రికార్డ్ అనేది వినడమే తప్పితే అసలు మేము అటువంటి దాంట్లో పార్టిసిపేట్ చేస్తామని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేడం గారు మాకు పరిచయం చేయడం, మేము అందులో పార్టిసిపేట్ చేయడము అసలు చాలా హ్యాపీగా ఉంది. వినడమే తప్పితే ఇప్పటివరకు చేయలేదు. మాకు వెన్నంటే ఉంటూ సపోర్ట్ చేస్తూ ఇప్పటివరకు నన్ను వెన్నంటే సపోర్ట్ చేస్తున్నటువంటి మా గురూజీ గారికి స్పెషల్లీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను నా లైఫ్లో సాధించిందంటే నార్మల్గా గేమ్స్ అది ఇది చేశాను, కానీ ఇటువంటి గోల్డ్ మెడల్ రికార్డ్స్ అనేది నా లైఫ్లో ఫస్ట్ టైము. అసలు చేస్తానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నేను ఇది చేశానని నాకే ఇప్పటికీ కూడా అసలు నమ్మశక్యంగా లేదు. నేను ఇది సాధించడం వల్ల ఫస్ట్లీ నాకు మా మమ్మీ సపోర్ట్ చేశారు. ఇక్కడికి ఈ యోగాలో స్టార్ట్ చేయడం మా మమ్మీ ద్వారానే నేను స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇలా విత్ సార్ త్రూ నేను డిస్ట్రిక్ట్ లెవెల్లో సిల్వర్ అండ్ స్టేట్ లెవెల్లో సిల్వర్ సాధించడం, ఆ తర్వాత ఈ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇట్లా చేయడం జరుగుతుంది. ఇప్పుడు మా ఫ్యామిలీలో ఏ విధంగా ఉంది అని అంటే ఏం చేయరు ఆడపిల్లలు అనే ఒక ఉండేది అట్లా ఒకటి. ఇప్పుడు రిలేటివ్స్ ఫ్యామిలీస్ అట్లా ఉంటారు కదా, తెలిసిన వాళ్ళు, వీళ్ళు ఏం చేయరు, వీళ్ళతో ఏం కాదు ఆడపిల్లలు అనే వాళ్ళు ఇట్లా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇట్లా రికార్డ్ చేసింది, గోల్డ్ మెడల్ సంపాదించింది అని తెలిసి వాళ్ళు పొజిటివ్నెస్ వచ్చేసింది అనమాట. వాళ్ళకి అమ్మ చేసిందా, ఇంతుందా వీళ్ళ దగ్గర అని ఒక పొజిటివ్నెస్ అనేది స్టార్ట్ అయ్యింది. మా మమ్మీ వాళ్ళు అట్లా అనుకుంటున్నారు అని చెప్పేసి మా మమ్మీ విని మా మమ్మీతోనే డైరెక్ట్ అన్నారు, ఇప్పుడు అవసరమా అది చేయడం, దానివల్ల ఏమొస్తుంది అని అన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మా మమ్మీ నువ్వు అదేమి కూడా మనసులో పెట్టుకోకు, అటువంటివి నువ్వు వినకు, నువ్వు ఇదే విధంగా ముందుకెళ్ళు, నువ్వు అసలు ఎవరి మాటలు కూడా పట్టించుకోకు అని నాకు సపోర్ట్ చేస్తూ నన్ను ఇక్కడికి పంపించడం జరిగింది. స్పెషల్లీ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి వసంతలక్ష్మి మేడం గారికి, వసంత యోగా అకాడమీ మేడం గారికి స్పెషల్లీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఇంకా ఇదే విధంగా ఇంకో వసంతలక్ష్మి మేడం, అసలు నా మెయిన్ గోల్ వసంతలక్ష్మి మేడంలో అవ్వాలనేదే మెయిన్ నా గోల్. నేను అదే విధంగా స్టార్ట్ అయ్యాను.
నేను ఫస్ట్ వచ్చినప్పుడు గురూజీ గారు చెప్పారు, నేను ఇట్లా అవ్వాలనుకుంటున్నాను సార్, యోగాలో టీచర్ అవ్వాలనుకుంటున్నాను అని అంటే వసంతలక్ష్మి మేడం దగ్గరకు పంపిస్తాను, వెళ్తావా అని అడిగారు. నాకు మేడం గారు తెలియదు కదా అప్పటికి. అంటే అసలు నేనేం కూడా ఆన్సర్ ఇవ్వలేదు. మేడంని చూసిన తర్వాత చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఫస్ట్ మాకు మేడం యోగా సూర్య నమస్కారాల గురించి అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా సెంటర్కి వచ్చారు. అయితే మా ఫ్రెండ్స్ అన్నారనమాట, ప్రశాంతి, సుభాష్ సార్ అని, వీళ్ళందరూ అన్నారు, నెక్స్ట్ టైమ్ మొన్న వరల్డ్ రికార్డ్స్ అది రికార్డ్స్ చేసినప్పుడు నెక్స్ట్ టైం నీ త్రూ మేము ఈ ప్రోగ్రాంలో మేము చెయ్యాలి, నువ్వు ఇటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి అని వాళ్ళు అన్నారు. అప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కంపల్సరీ చేస్తాను అని చెప్పి నేను వాళ్ళకి ప్రామిస్ చేశాను. కంపల్సరీ చేస్తానని కూడా నేను అంటున్నాను. నేను అలా చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా నా యోగానే లైఫ్గా పెట్టుకున్నాను, ఈ యోగాలోనే ముందుకెళ్తాను. ఇటువంటి అవకాశం కల్పించినటువంటి మా గురూజీ గారికి అలాగే వసంతలక్ష్మి మేడం గారికి నా స్పెషల్లీ థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఈరోజు మనం అందరం మీట్ అయిన విషయం తెలిసిందే. 3 రికార్డులు సాధించి సక్సెస్ మీట్లో భాగంగా ఈరోజు మనము ప్రోగ్రామ్ను సక్సెస్ చేసుకోవడం జరిగింది. ముందుగా వసంతలక్ష్మి మేడం గారికి నా ధన్యవాదాలు. అదేవిధంగా యోగా మిత్రులకి, కుటుంబ సభ్యులకి నా నమస్కారాలు. యోగా అనేది కేవలం మనం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఆరోగ్యంతో పాటు అందము, దాంతో పాటు మనము ప్రతిరోజు జరిగేటువంటి విషయాల్లో కానీ ఒక సిస్టమేటిక్ లైఫ్ అనేది దాని ద్వారా సాధ్యమవుతుంది. అదేవిధంగా నిత్య జీవితంలో ఉండేటువంటి సమస్యలు ఏదైనా ఉంటే అది సమస్యగా పరిగణించకుండా సొల్యూషన్ మార్గం సులభంగా దొరికేటువంటి ప్రయత్నంలో మనం ఈజీగా దీని ద్వారా సాధ్యమవుతుంది. అంటే మనకు తెలియకుండానే యోగా అనేది ఆరోగ్యంగాను మరియు అన్ని రకాల ఉపయోగపడుతుంది. మోటివేషన్ లాగా ప్రతి దాంట్లో కూడా మనము స్ట్రాంగ్ మెంటల్గా, ఫిజికల్గా స్ట్రాంగ్ అవుతాము. అది మనకు యోగాలో చేరిన తర్వాత ఒక 1-2 months ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మనకి ఏం తెలుస్తుంది. ఇమ్మీడియట్గా నేను చేయలేనులే అని అనుకుంటా పోతే తెలియదు. ఎందుకంటే మనము దేవుడికి మాల వేస్తాం కదా, అప్పుడు 41 days ఎందుకు వేస్తారంటే ఒక అలవాటుగా మారిన తర్వాత దాన్ని కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో, సరే దైవభక్తి కూడా ఉంటుంది, దాంతో పాటు మారాలనే ఉద్దేశంతో ఇది. కానీ చాలా మంది దాన్ని ఆపేస్తుంటారు. అలా కాకుండా మనం ఒక సిస్టమేటిక్ లైఫ్ స్టార్ట్ అయింది అంటే దాన్ని అలాగే కంటిన్యూ చేయాలి. మొదట్లో కష్టంగా ఉన్నప్పటికీ తర్వాత అలవాటుగా మారుతుంది. కాబట్టి యోగా కూడా అంతే, పొద్దున్న లేవాలా చెయ్యాలా అనేది కాకుండా మనం కొద్ది రోజులు అలవాటుగా కష్టంగా ఇష్టపడి కష్టపడాలి. ఇష్టంగా మార్చుకొని అలవాటుగా మార్చుకున్నట్లయితే అది జీవితంలో మనకు చాలా ఉపయోగపడే విషయాన్ని మనం తప్పకుండా కష్టమైనా ఆచరించాలి. ఎందుకంటే ఎక్కువగా మనకు అట్రాక్ట్ చేసేది మనకి చెడు చేసే వాటిని మనకి ఎక్కువగా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. మనం ఎక్కువగా దాన్ని ఆకర్షించబడతాం. అది తర్వాత మనకి స్లోగా డ్యామేజ్ అయిన తర్వాత ఏ విషయంలో అయినా కూడా అప్పుడు అర్థమవుతుంది. ఇది కూడా రిజల్ట్ అనేది చాలా స్లోగా వస్తుంది. అయినప్పటికీ కూడా మనము దాన్ని గ్రహించి మనము తప్పకుండా పాటించాలి. ముఖ్యంగా మా గురుగారైనటువంటి వసంతలక్ష్మి మేడం గారి గురించి చెప్పాలి అంటే, మేము పిల్లలకి చెప్పినట్టు కబీర్ దాస్ గారు, ఒక వ్యక్తి కబీర్ దాస్ గారిని గురువు గొప్పనా దేవుడు గొప్పనా అని అడిగితే దైవ మార్గాన్ని చూపించినటువంటి గురువే గొప్ప అంటారు. నాకు కూడా యోగా గొప్పనా వసంతలక్ష్మి మేడం గొప్పనా అంటే వసంతలక్ష్మి మేడమే గొప్ప అంటాను. ఎంతో మంది యోగా టీచర్స్ అంతకన్నా ఎక్కువగా ఉండవచ్చు, కానీ నన్ను మోటివేట్ చేసింది, నాకు ఈ దారిలో నడిపించింది, నాకు అలవాటుగా మార్చింది, నాకు సపోర్ట్గా మోటివేటెడ్గా ఈ ఎఫర్ట్ కారణం మేడం. కాబట్టి అందుకోసమే నా బెస్ట్ గురువుగా నేను వసంతలక్ష్మి మేడం గారికి చాలా రుణపడి ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఈ సక్సెస్ మీట్కి వచ్చినటువంటి అందరికీ కూడా నాలాగే చాలా ఎగ్జైట్మెంట్గా, చాలా సంతోషంగా ఉంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వయసులో మనకు ఇది రావడం అనేది చాలా సంతోషకరమైనది. ప్రతి ఒక్కరం కూడా హౌస్ వైఫ్గా ఉండే నేనేం చేయలేను, నాకేమవుతుంది, నా వల్ల కాదు అనుకోకుండా ఉన్న దాంట్లో బెటర్గా అవుతాం. ఇందాక మా బాబు ఏమన్నాడంటే, మమ్మీ నువ్వు వసంతలక్ష్మి మేడం లాగా అవుతావా మీ మేడం లాగా అంటే, నేను మేడం లాగా కాకపోవచ్చు
ఇంకొకరిలాగా కూడా కాకపోవచ్చు, అనుకరణ నాకు అవసరం లేదు. కానీ నేను నాకు ఉన్నదానికంటే ప్రజెంట్ సిచ్యువేషన్ కంటే బెటర్గా ఉంటాను అనేది మాత్రం నాకు తెలుసు. అది కావాలి ప్రతి ఒక్కరికి కూడా. వాళ్ళ స్థాయిలో ఉన్నదానికంటే బెటర్మెంట్ కోరుకోవాలి, కానీ ప్రతి ఒక్కరిని మనం అలా అవుతామని పరుగులు తీయాల్సిన అవసరం కూడా మనకి లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏమైందంటే బిజీ లైఫ్ అయిపోయింది. అసలు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, ఫ్యామిలీస్ ఒక ఫంక్షన్కి పోవాలన్నా, ఎక్కడైనా వెళ్ళాలన్నా, స్పెండ్ చేయాలన్నా కూడా అసలు ఎవరు కూడా ఉండట్లేదు. చాలా బిజీ షెడ్యూల్ అయిపోయింది. ఆ బిజీ షెడ్యూల్లో మన యొక్క బంధాలు కూడా చాలా దెబ్బతింటున్నాయి. అసలు అనుబంధాలు అనేదే లేకుండా పోతుంది. కాబట్టి ఇలాంటి టెన్షన్స్, ఉరుకుల పరుగుల జీవితంలో తీసుకునేటువంటి ఆహారపు అలవాట్లో కూడా చాలా వ్యత్యాసం వచ్చింది. అన్నీ కూడా కల్తీ ఫుడ్డే ఉంటుంది. ఎక్కడ చూసినా కూడా, ఏది తిన్నా కూడా. అలాంటి దాంట్లో మనకు యోగా అనేది తప్పనిసరి. అంతకుముందు కాలంలో ఉన్నటువంటి వాళ్ళకు నిత్య జీవితంలో ప్రతిరోజు ఎక్సర్సైజ్ లాగా 4 o'clock లేసి ఊడవడం, చేయటం అవన్నీ చేసేది కాబట్టి ప్రత్యేకంగా వాళ్ళకు యోగాసనాలు, ఎక్సర్సైజులు, జిమ్ములు అవసరం లేదు. కానీ మనకు మాత్రం తప్పకుండా ఎందుకు అవసరం అంటే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దాంట్లో భాగంగా మనము మన జీవితంలో మనం సంపాదించడము, మనము అంటే మన కెరియర్లో ఎలా ఎదుగుతాము, ఎలా డబ్బు సంపాదిస్తాము అనేది హోదాతో పాటు తప్పనిసరిగా ఆరోగ్యం అనేదే ముఖ్యం. సంపద ఎంత ఉందనేది కాదు, ఎంత సంపాదించడం అనేది కాదు, ఎంత ఆరోగ్యంగా ఉన్నాం అనేదే చాలా ఇంపార్టెంట్. అందుకోసమే అలా ఆరోగ్యంగా, అసలు ఇప్పుడు ధనవంతులు ఎవరా ప్రపంచంలో అంటే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళే ధనవంతులు. నాకు తెలిసి కూడా, ఎందుకంటే ఇట్స్ మై ఎక్స్పీరియన్స్ ఫ్యామిలీలో. అందుకే చెప్తున్నాను. ఎందుకంటే నేను ఈ యోగా క్లాస్ చేరడానికి కూడా ఒక ప్రధానమైన కారణం ఉంది. దానికోసమే నేను చేరాను. మా హస్బెండ్కి పారాలసిస్ రావడం వల్ల ఒక 2-3 months నేను అసలు నిద్రపోలేదు. అసలు ఇమ్మీడియట్గా మిడ్ నైట్ లేవటము, ఆలోచించుకోవటము, అసలు ఎందుకు ఇలా జరిగింది నాకు అనేది బాగా బాధ అనిపించి ఏడ్చేది. ఏం చేయాలి అని అంటే, మరి నిద్ర రావాలంటే ఏం చేయాలంటే ఇట్లా యూట్యూబ్లో చూస్తూ పోతే యోగాసనాలు చూస్తుంటే మేడం గారిది యోగాసనాలు విన్నాను. చాలాసార్లు విని నాకు నచ్చి నేను ఫోన్ చేసి మేడంకి ఇట్లా జాయిన్ అయ్యాను. అప్పటి నుండి ఇంకా మేడంకి ఒక విషయం చెప్పలేదు. ఈ కంటిన్యూషన్ చేసుకుంటూనే నేను అది వారానికి 3 days ఉంది కదా అని 3000 కట్టి వేరే క్లాస్కి జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఏమైందంటే అతను చెప్పడము, చైర్లో కూర్చోవడం ఇలా జరిగేది. అలా అయితే నాకు 1 monthకి 4-5 times జాయిన్ అయ్యాను అంతే. మళ్ళీ ఇమ్మీడియట్గా ఇదైతే కాదు, మోటివేషన్ ఉండాలి అంటే తప్పకుండా ప్రతి ఒక్కరికి మోటివేషన్ అవసరం. ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు. ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా అన్ని విషయాల్లో పర్ఫెక్షన్ ఉండదు. అలాగని ఏ వ్యక్తి కూడా ఎందుకు పనికిరాని వ్యక్తి కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ వాళ్ళలో ఖచ్చితంగా దాగి ఉంటుంది. కాబట్టి అది మనం గుర్తించుకొని బయటికి తీసి దాన్ని ప్రూవ్ చేసుకునేటువంటి అవకాశాలు అందరికీ ఉంటాయి. కాబట్టి అవకాశాన్ని మనకు సందర్భం వచ్చినప్పుడు మిస్ చేసుకోకుండా దాన్ని చేజిక్కించుకోవటం అనేది మనకున్నటువంటి ఆ యొక్క అదృష్టంగా భావించాలి. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా యోగ సాధనలో భాగంగా మనం అందరం ఇక్కడ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే బంధుమిత్రుల కంటే స్నేహితులే చాలా దగ్గరగా అనిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా వసంతలక్ష్మి మేడం, ఎవరైనా ఏ ఇరువురి మధ్యలోనైనా ఇద్దరి మధ్యలో మనస్తత్వాలు కలిస్తే ఇద్దరు దగ్గర అవుతారు, వయసుతో సంబంధం లేకుండా. కానీ వసంతలక్ష్మి మేడం అంటే అన్ని హృదయాలు. ఎందుకంటే ప్రతి ఒక్కరి హార్ట్ని టచ్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే అందరినీ చదువుతుంది. అందరి యొక్క కుటుంబ పరిస్థితులు కానీ, వారి యొక్క నేచర్, వాళ్ళ యొక్క మనస్తత్వం, ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది అన్ని అర్థం చేసుకొని చెప్పగలుగుతారు. అందుకోసమే బాగా అటాచ్మెంట్ ప్రతి ఒక్కరితోటి ఉంటుంది. అలాంటి వాళ్ళు దొరకడం అనేది చాలా అరుదు. ఈ మేడం గారు మాకు దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఏది లేకపోయినా ఆరోగ్యంగా ఉంటే చాలు అని కోరుకుంటున్నాను. అలాగే నా ఎక్స్పీరియన్స్లో భాగంగా ఏం చెప్తున్నానంటే, మనకి ఎంత బిజీగా ఉన్నా మన కోసము కనీసం ఒక 30 నిమిషాలు లేదా 40 నిమిషాలు 1 hour మనకి ఎంత వీలైతే అలా మనం టైంని కేటాయించుకొని మన ఆరోగ్యాన్ని మన చేతిలో, యోగా ద్వారా ఏంటంటే మనం ఇంకొకరి చేతిలో కాదు, ప్రకృతి చేతిలో కానీ ఇంకా వేరే కారణాలు కానీ మనం మోటివేట్ కాకుండా మనము స్టాండింగ్గా కంట్రోల్గా ఉండి మన నియంత్రణలో మన లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి చాలా దోహదపడుతుందని అనుభవం ద్వారా చెప్పగలుగుతున్నాను. ఎంత అంటే మనకు ఉన్న దాంట్లో ఇంతకు ముందు దానికంటే బెటర్గా ఉంటున్నాం అనేది మాత్రం తప్పకుండా చెప్పగలుగుతున్నాం. కాబట్టి మీరందరూ కూడా మీ కుటుంబ సభ్యుల్లో కూడా మీరు కూడా అందరినీ మోటివేట్ చేయాలి. మా పిల్లలైతే
వాళ్ళు లేటుగా లేచినా కూడా మమ్మీ నీ వాయిస్ మేడం వాయిస్ వినబడలేదు, ఈ రోజు నువ్వు యోగా చేసినావా చేయలేదా అంటే చేసినా మమ్మీ అని చెప్తాను, అంటే చెయ్యకుంటే చేయలేదని చెప్తాను. దొంగ నువ్వు ఈరోజు చెయ్యలేదు యోగా అని చెప్తూ ఉంటారు. వాళ్ళు కూడా పిల్లలు బాగా సపోర్ట్ చేస్తారు. నాకు ఇక్కడికి రావడానికి కూడా చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యోగా నేర్చుకోవడం వల్ల మనకి ఎంత లాభాలు ఉన్నాయి, ఏంటేంటి, మనకి ఏ విధంగా మన జీవితం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడడానికి తెలుసుకోవడానికి ఇక్కడ యోగా ట్రైనర్స్ ఉన్నారు, కలుపుకుందామండి. మీ పేరండి? నా పేరు సుభాష్ చంద్రబోస్ అండి. సుభాష్ చంద్రబోస్, ఏం చేస్తుంటారు మీరు? నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని, మండల్ పంచాయతీ ఆఫీసర్ని. ఓకే, మండల్ పంచాయతీ ఆఫీసర్, ఎంపీఓ. ఓకే అండి. అయితే మీరు యోగా నేర్చుకున్నారు, దీని వల్ల మీకు ఏంటి లాభం, మిగతా సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఇప్పుడు నేను నిజామాబాద్ నుంచి వచ్చానండి. దయానంద యోగా సెంటర్ రామచందర్ గురూజీ గారు వారి దగ్గర ప్రతిరోజు యోగా నేర్చుకుంటూ ఉంటాము. ఆ తర్వాత వసంతలక్ష్మి మేడం ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటారు. వారి ద్వారా యోగా అంటే ఇటువైపు మొగ్గు చూపడం జరిగింది. యోగా గురించి మా గురూజీ గారు ఎప్పుడు చెప్తారు ఏంటంటే, యోగా అనేది ఆసనాలు కాదు. చాలా మంది ఏమనుకుంటారంటే యోగా అంటే ఆసనాలు అనుకుంటారు, లేదా కాస్త ఎక్కువ కష్టపడి చెమటలు వచ్చే వరకు యోగా చేసేస్తే శరీరానికి చాలా ఆరోగ్యంగా ఉంటుందని అనుకుంటారు. యోగా అంటే కేవలం ఆసనాలు కాదు, కానీ ఈ ఆసనాలు అనేది సాధన మాత్రమే. దానికి మించింది యోగాలో ఇంకా చాలా ఉంది తెలుసుకోవాలంటే. ముఖ్యంగా ప్రాణాయామం, తర్వాత మెడిటేషన్, ధ్యానం. వీటి వల్ల ప్రాణాయామము, మెడిటేషన్ అది కరెక్ట్గా చేస్తే మనల్ని మనం తెలుసుకుంటాం. హూ ఆర్ యూ అనేది, మన వ్యక్తిత్వం ఏంటి, మనం ఇంటర్నల్గా ఆత్మ, మన సూక్ష్మ శరీరం అనేది మన బాడీ లోపల ఉంటుంది. అంటే హూ యామ్ ఐ అనుకోవచ్చు, నేను ఎవరిని అనేది తెలుసుకుంటే మనము ఇప్పుడు మన ప్రకృతి ఏంటో తెలుస్తుంది, మన గుణాలు ఏంటో తెలుస్తాయి. కాబట్టి మనం అంటే మనకి ఒక అవగాహన వస్తుంది. కాబట్టి అప్పుడు మనకు ఎక్స్టర్నల్ థింగ్స్ పైన కోపాలు కానీ లేదంటే వెంటనే ఫ్రస్ట్రేట్ అవ్వడం కానీ ఉండదు. సో ముఖ్యంగా నేను అందరికి చెప్పేది ఏంటంటే, ఆసనాల కంటే కూడా ప్రాణాయామం, ధ్యానం పైన ఎక్కువ దృష్టి పెడితే మనల్ని మనం తెలుసుకోగలుగుతాం. మనల్ని మనం ఎప్పుడైతే తెలుసుకోగలుగుతామో మనము ఎక్స్టర్నల్ స్ట్రెస్ని కానీ, ఈ సమాజంలో ఉన్నటువంటి టెన్షన్స్ని కానీ చాలా ఈజీగా ట్యాకిల్ చేయగలుగుతాం. అయితే ప్రశాంతి, ఇప్పుడు మన ఎంపీఓ అది మండల పంచాయతీ ఆఫీసర్ గారు ఒక విషయం చెప్పారు. నీకేమనిపించింది? నీకు యోగా ట్రైనింగ్ అయ్యావు, నీకు వరల్డ్ రికార్డ్ సాధించావు. అయితే ఈ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నువ్వు సాధించావు. అయితే నీకేమనిపిస్తుంది, నువ్వేం చెప్పదలుచుకున్నావు? ఫస్ట్ థింగ్ సార్ చెప్పినట్టు యోగా అనేది ఆసనాలు కాదు. అష్టాంగ యోగాలో ఫస్ట్ యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, సమాధి. ఇప్పుడు మనం జస్ట్ ఒకటే స్టెప్ దగ్గర ఉన్నాం. ఆసనాల వరకే సగం మంది ఆగిపోతారు. అసలు యోగాకి రావడం అనేది అదృష్టం అని చెప్తారు సార్. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు లోపల, రావాలి, యోగా చేయాలి, యోగా చేయాలి, యోగా చేయాలి. కానీ ఆ యోగా చెయ్యాలి, చేస్తున్నాము అనడానికి చాలా గ్యాప్ వస్తుంది. ఫస్ట్ థింగ్, ఆ గ్యాప్ ని మనం తొలగించుకొని మనం ముందుకెళ్ళినప్పుడు వీ హ్యావ్ అచీవ్డ్ అవర్ ఫస్ట్ స్టెప్ అని చెప్పొచ్చు. అండ్ మనల్ని మనం తెలుసుకోవడానికి యోగా విల్ బి ద బెస్ట్ సొల్యూషన్. బిజీ స్కెడ్యూల్లో అసలు ఏం చేయాలనో అర్థం కాదు, అంత బిజీ స్కెడ్యూల్. ఇప్పుడు మషీన్స్లా వర్క్ చేస్తూ ఉంటాం, ఆనందం వచ్చినా బాధ వచ్చినా సేమ్ అదే సర్కిల్లో ఉంటాం. అదే మన ప్రపంచం అంతా ఒక సర్కిల్లా తిరుగుతూనే ఉంటుంది. అక్కడ నుంచి బయటకి రావాలంటే యోగా. అంటే నీకు నువ్వు తెలియాలి అనుకుంటే నువ్వు యోగాలో అడుగు పెట్టాలి. నేను అందరికీ చెప్పేది కూడా ఒకటే, మీరు ఆసనాలు నేర్చుకుందాము, ఇలా బక్కగా అయిపోదాము, ఇలా అయిపోదాము, అలా అయిపోదాము, పార్టిసిపేట్ చేద్దాము, ఛాంపియన్షిప్ కొడదాము, అది కాదు యోగా అంటే. యోగా ఈజ్ సంథింగ్ ఎల్స్. ఇఫ్ యూ వాంట్ టు రియల్లీ నో హూ యూ ఆర్ అండ్ వాట్ యూ కెన్ డూ ఇన్ యువర్ ఫ్యూచర్, అండ్ నీ స్టామినా, నీ హైయెస్ట్ పాయింట్ని నువ్వు తెలుసుకోవాలి అనుకుంటే ద బెస్ట్ వే ఈజ్ యోగా. కాబట్టి యోగా చేయాలి అందరూ, యోగాని నేర్చుకోవాలి అందరూ. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు ప్రశాంతి, మనకి యోగా చేయడం వల్ల మానసిక ఆనందం ఉంటుందా, లేదంటే టెన్షన్లు, తర్వాత రోగాలు, డయాబెటీస్, బీపీ ఎన్ని ఉంటాయంటారు, అవన్నీ నుంచి తప్పించుకోవచ్చా మనం? అన్నిటి నుంచి తప్పించుకోవచ్చు. మీకు ఎగ్జాంపుల్ నేను చెప్తాను. వసంతలక్ష్మి మేడం అకాడమీలో ఒక ఏమంటారు, స్టూడెంట్కి డయాబెటీస్ ఉండే, ద హై స్టేజ్ ఆఫ్ డయాబెటీస్.
యోగా వలన వెయిట్ లాస్ తో పాటు ఆమె డయాబెటీస్ కి కంప్లీట్ గా దూరం అయ్యారు. డాక్టర్ ఆమె తనకు చెప్పింది ఏంటంటే, నీ టాబ్లెట్స్ తీసి డస్ట్బిన్ లో పడేసేయో, నీకు ఇక అవసరం లేదు అని. సో అన్నీ తగ్గుతాయి, బట్ నాకు 1 week లో తగ్గుతుంది, నాకు 1 month లో తగ్గుతుంది అన్న ఇంటెన్షన్ తో మనం రాకూడదు. ఎవ్రీథింగ్ టేక్స్ టైం. అంటే స్లోగా స్టడీగా అవుతేనే ఏదైనా సరే చాలా టైం వరకు ఉంటుంది. ఇన్స్టెంట్ గా అయ్యేటివి నమ్మకండి, యోగా చేయండి, అన్నిటిని తగ్గించుకోండి. ఇక్కడ మన ఆఫీసర్ గారు 6 pack లాగా ఉన్నారండి. నాకు పంచాయతీ ఆఫీసర్ గారు నాకు ఏమనిపిస్తుందంటే, ఈ 6 pack యోగా వల్ల వచ్చిందా లేదంటే ఏంటి అసలు ఆ విషయం? చూడడానికి మీరు 6 pack లాగా అనిపిస్తున్నారు నాకు. సార్ ఇప్పుడు వాస్తవంగా యోగాలో నేను చాలా రీసెంట్ గానే వచ్చాను. యోగాకి ఎందుకు వచ్చానంటే, ఆఫీస్లో స్ట్రెస్ ఎక్కువైపోయి కాసేపు ప్రశాంతత దొరుకుతుందేమో, ఒక 10 minutes మాత్రము ధ్యానం చేసుకుని వెళ్దామని స్టార్ట్ అయ్యాను యాక్చువల్గా. ఎందుకంటే ఈ ఉన్న బిజీ షెడ్యూల్లో ఆ 10 minutes మాత్రమే కేటాయించగలిగిన. ఆ 10 minutes కొన్ని రోజులకి 15 minutes అయింది, ఆ తర్వాత 1/2 hour అయింది. ఇక ఆ తర్వాత మార్నింగ్ సెషన్ మొత్తము యోగాకి అంకితం చేయడం జరిగింది. ఆ తర్వాత నేను కూడా ట్రైనర్ అవ్వడం జరిగింది. నేను కూడా క్లాస్ తీసుకునేటంత వరకు అంతా అటాచ్ అయిపోయింది.